హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. వర్కింగ్ ఉమెన్ ప్రెగ్నెంట్ అయితే కొన్ని కార్పొరేట్ కంపెనీలు నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తొలగించిన ఉదంతాలను చూసాం. కానీ ఈ దేశంలో ప్రెగ్నెంట్ అయిన ఓ విదేశీ మహిళకు కూడా ప్రభుత్వం అండగా నిలబడి ఆర్థిక సాయం అందించింది. ఆ సాయం డెలివరీ తర్వాత కూడా నిరంతరాయంగా కొనసాగింది. దక్షిణ కొరియాలో నేహా అరోరా అనే భారత సంతతి తల్లికి తన గర్భధారణ సమయంలో అక్కడి ప్రభుత్వం అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి నెట్టింట షేర్ చేసుకున్నారు. దక్షిణ కొరియా ప్రభుత్వం కాబోయే తల్లులకు అందించే ఆర్థిక సహాయాన్ని సవివరంగా విని నెటిజన్లు సైతం విస్తుపోయారు. నేహా తాను ప్రెగ్నెంట్ అని నిర్ధారణ అయిన వెంటనే వైద్య పరీక్షలు, మందులు వంటి వాటికి కొరియా ప్రభుత్వం 63,100 రూపాయలు ఇచ్చిందని, దీంతో పాటు బస్సు, టాక్సీ లేదా ప్రైవేట్ వాహనం వంటి ట్రావెల్ ఖర్చుల కోసం అదనంగా మరో 44,030 రూపాయలు అందించినట్లు వెల్లడించింది. అంటే గర్భిణీగా ఉన్నప్పుడే నెలకు 1,10,000 దాకా సాయం అందించింది. ఇక డెలివరీ సమయంలో ఒకేసారి సుమారు 1,26,000 దాకా ఆర్థిక సాయం అందించిందని వివరించింది. దీన్ని అధికారికంగా కంగ్రాడ్యులేటరీ మనీ ఆన్ డెలివరీ అని పిలుస్తారని తెలిపింది. ఈ సపోర్ట్ బిడ్డ పుట్టాక కూడా కొనసాగిందని, నెలవారీగా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించింది. అంటే నవజాత శిశువు తొలి ఏడాది ప్రతి నెల 63,100, రెండో ఏడాది 31,000 చొప్పున, అలా తన బిడ్డకు 8 ఏళ్లు వచ్చే వరకు 12,600 చొప్పున ఆర్థిక సహాయం అందించిందని ఇన్స్టాగ్రామ్ పోస్టు వెల్లడించడమేగాక అందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఈ పోస్ట్ని చూసిన నెటిజన్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రసూతి ప్రయోజనాలను ప్రశంసించడమేగాక భారత్లో అందించే ప్రసూతి ప్రయోజనాలతో పోల్చారు. అలాగే దక్షిణ కొరియా కుటుంబాలు, పిల్లల సంరక్షణ పట్ల ఎంతలా కేర్ తీసుకుంటుందో అవగతమవుతోందంటూ పోస్టులు పెట్టారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.